అందరికీ నమస్తే. 10 సంవత్సరాల పాటు తెలంగాణను పారదర్శకంగా పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మరి ఏదైతే ఈర్ష్య ద్వేషాలు సృష్టించి ఏదైతే అబద్ధాల ప్రచారంతో అసత్య ప్రచారాలతో బీఆర్ఎస్ మీద బురద జల్లి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అలవిగాని హామీలు ఇచ్చి 6 గ్యారంటీలను 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పి అవి ఎన్నటికీ కూడా అమలు చేయడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ కూడా కావాలనే ఉద్దేశపూర్వకంగా ప్రజలను నమ్మించి నట్టేట ముంచినటువంటి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ ఇప్పుడు మరి ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఏదైతే 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 2.5 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ 6 గ్యారంటీల్లో మరి ఏ ఒక్క గ్యారంటీని కూడా పూర్తిగా అమలు చేయలేని ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇంకా కూడా బుకాయించే ప్రయత్నమే చేస్తా ఉన్నది. ఏదో 1-2 తప్ప పూర్తిగా అన్ని అమలు చేసినామని చెప్పి మరి ఇక్కడ ప్రజలందరూ ఏదైతే ప్రజలను ఒక గుర్రాల్లాగా లేదంటే గుడ్డి గుర్రాల్లాగా మేము ఏం చెప్తే అదే ఇంటారన్న చందంగా ఇవాళ వాళ్ళ మాటలు ఏ తీరుగా ఉన్నాయి. ఇంకా కూడా బుకాయిస్తూ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మంథని నియోజకవర్గంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దుద్దిల్ల శ్రీధర్ మాటలకు ఎంత విశ్వసనీయత ఉన్నదో మంథని ప్రజానికమే గమనించాలి. ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 6 గ్యారంటీల సంగతి అందరికీ తెలుసు. 420 హామీల సంగతి అందరికీ తెలుసు. అందులో ఏవేవి అమలవుతున్నాయో తెలుసు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలకు ఏ విధంగా కోతపడతా ఉన్నదో కూడా అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా బుకాయిస్తూ ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మన ఏదైతే మంథనికి 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ మాటల లోపల విశ్వసనీయతను మీరే గమనించండి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే కౌలు రైతులకు సంబంధించి కౌలు రైతులే లేదన్నది ఆయన వారు ఆ ప్రభుత్వం కౌలు రైతులకు సంబంధించి వాడి మాటపై నిలబడి వారికి ఇస్తా ఉన్నామా లేదా, ఇచ్చినామా లేదా? కౌలు రైతులకట మరి ఇక్కడ ఏటా ఏదైతే రైతు భరోసా ఇస్తున్నారట రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క కౌలు రైతుకైనా రైతు భరోసా వచ్చిందా? పోనీ మంథని నియోజకవర్గంలో నీ సొంత గ్రామం ధన్వాడకు పోదాం, ధన్వాడలో ఏ ఒక్క కౌలు రైతు కన్నా మరి ఇక్కడ ఏదైతే వాళ్ళకు రైతు భరోసా వచ్చిందా? అసలు కౌలు రైతులను గుర్తించిండ్రా? ఈయన కౌలు రైతు అని చెప్పి ఎవరికైనా గుర్తింపు ఉన్నదా? ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రకంగా కౌలు రైతులకు ఆల్రెడీ మేము చెల్లిస్తున్నామా లేదా? గత ప్రభుత్వం కౌలు రైతులే లేరన్నారు. వీళ్ళేమో ఇప్పుడు కౌలు రైతుల లెక్క తీసి ఈ కౌలు రైతులకు ఇంత ఇచ్చినా అన్నట్టుగా మరి ఇక్కడ ప్రజలను ఏ విధంగా మభ్య పెడతా ఉన్నాడు. మరి ఇక్కడ శ్రీధర్ దుద్దిల్ల శ్రీధర్ అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇంకా ఏం చెప్తా ఉన్నాడు? ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నామని చెప్పినాము. 1-2 అంశాలు పెట్టుకొని ఏది చేయలేదంటే ప్రజలకు అందుతా ఉన్నాయి, ప్రజలకు అందుతా ఉన్నాయట. 1-2 చేయలేదట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడే దీని మీద మనకు తెలిసిపోతుంది. ఇక్కడ మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల 2500 ఇస్తా అని చెప్పి ఈయనే స్వహస్తాలతోటి రాసిండు. మరి ఇక్కడ అదే విధంగా 500కే గ్యాస్ సిలిండర్ అన్నాడు. ఎవరికైనా గ్యాస్ సబ్సిడీ పడతా ఉందా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒకసారి ఆలోచన చేయాలి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఈ ఒక్కటి మాత్రమే అమలవుతున్నది తప్ప ఈ మహాలక్ష్మి పథకం ఒక్క గ్యారెంటీలో ఈ 3 అంశాలు ఉన్నాయి. ఇందులో ఒక్క ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం జరుగుతా ఉన్నది. ఇక 2వ గ్యారెంటీ చూసుకున్నట్టయితే రైతు భరోసా 15,000 ఇస్తాడు, 12,000 కుదించిండు, 2 విడుదల ఎగ్గొట్టిండు, 3వ విడుదల 1 ఎకరానికి వేసిండు ఈ రైతులకు రైతు భరోసా. అదే విధంగా కౌలు రైతులకు ఇస్తున్నా అని ఇప్పుడు సాక్షాత్తు ఆయననే చెప్పిండు. కౌలు రైతులు లేరు అన్నది గత ప్రభుత్వం, మేము ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నామా లేదా అన్నది. ఇస్తున్నారా? ఒక్కసారి మంథని ప్రజానికం గమనించాలి. ఆయన మాటలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి ఇకనన్నా మరి ఆయన విశ్వసనీయతను మంత్రి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా రైతు కూలీలు వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు. ఇస్తాడా? ఒక్కసారి ఆలోచన చేయాలి. వరి పంటకు బోనస్ 500 రూపాయలు బోనస్ వస్తా ఉందా? దాన్ని సన్నవడ్లకం చేసిండు. మొన్నటికి మొన్న మన మంత్రి నియోజకవర్గానికి సంబంధించి మన మల్హార్ మండలానికి సంబంధించి భూపాలపల్లి జిల్లాలో ఆ రైతులందరూ కూడా అక్కడ ప్రజావానికి వెళ్ళి అక్కడ మరి ధర్నా చేసిన కార్యక్రమం బైఠాయించి నిరసన తెలియజేసిండ్రు. మా వానాకాలం బోనస్ ఏదని చెప్పి వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్న పరిస్థితి. 3వ గ్యారెంటీ చూసుకున్నట్టయితే గృహజ్యోతి 200 యూనిట్లు ఎందరికి వస్తుందో మరి ఇక్కడ మీ అందరికి మీ ఇంట్లో మీకు వర్తిస్తుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ప్రతి ఏటా 4.5 లక్షల ఇండ్లు అన్నారు. ఇప్పటి వరకు 10,000 ఇండ్లు కాలే. 2.5 సంవత్సరాలు అవుతుంది. 10,000 ఇండ్లు కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. మరి ఇక్కడ అందులోపల పెట్టినటువంటి బడ్జెట్ చూసుకున్నట్టయితే 5,500 కోట్ల రూపాయల బడ్జెట్ పెడతాడు. 5,500 కోట్లకి ఎన్ని ఇండ్లు అయితాయో
ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా యువ వికాసం అన్నాడు, చేతిలో మరి ఏటీఎం కార్డు పట్టుకొని తిప్పిండు శ్రీధర్ బాబు. ఇగో ఇట్లనే ఉంటది మీ కార్డు, 5 లక్షల రూపాయలు లేచి ఉంటాయి, ఇక మీరు ల్యాప్టాప్ కొనుక్కుంటారా, ఫీజు కట్టుకుంటారా, హాస్టల్ ఫీజు కట్టుకుంటారా, 5 లక్షలు లేచి ఉంటే ఇక మీకు ఇచ్చుడే, మా గవర్నమెంట్ రాగానే మీకు ఇచ్చుడే అని చెప్పి ఏ విధంగా బురిడి కొట్టించిండు ప్రజలను ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా ప్రతి మండలానికి మరి ఇక్కడ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతా అన్నాడు. అదేవిధంగా నెలవారీ పెన్షన్ 2000 4000 పెంచుతా అన్నాడు, పెంచిండా ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఏ రకంగా ఈయన ఈ రకమైనటువంటి అబద్ధాలు ఆడుతా ఉన్నాడు ఒక్కసారి మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇంకేం చెప్తా ఉన్నాడు, కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అన్ని చిన్నవి పెద్దవి అన్ని కలుపుకొని కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండట. ఇలా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే 30 మందికో 35 మందికో వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్లుగా ఉద్యోగం వచ్చింది తప్ప ఆ కార్పొరేషన్ల ద్వారా ఇప్పటి వరకు ఎవరికి ఏమిచ్చిండు? బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు వచ్చినాయా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు వచ్చినాయా, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు వచ్చినాయా, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు వచ్చినాయా, ఇంకేదైనా ఉపాధి పథకాలు ఏమన్నా వచ్చినాయా? ఇప్పటి వరకు కార్పొరేషన్ల ద్వారా ఒక్క ఈసమెత్తన్నా మరి ఇక్కడ ప్రజలకు ఉపయోగం జరిగిందా? కార్పొరేషన్లు వేసుకున్నాం, మీ నాయకులను తీసుకుపోయి చైర్మన్లు చేసుకున్నాం, వాళ్లకు ఒకరినో ఇద్దరినో గన్మెన్లను ఇచ్చినాం, వాళ్ళకు నెల నెల జీతాలు ఇస్తున్నాం, వాళ్ళకు డిఏలు ఇస్తాను తప్ప ఇవాళ దాంతో ప్రజలకు ఒరిగింది ఏంటిదో మరి శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి. వాళ్ళు అంటుంది ఏంటంటే మేనిఫెస్టో చూసి ఓటేశారు, ఏదో పెద్ద మాకంటే ఎక్కువ ఇస్తారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మీరే. మేము అడుగుతా ఉన్నాం, మేనిఫెస్టో అద్భుతంగా ఉంది కానీ ఇంప్లిమెంటేషన్ నేను అడుగుతా ఉన్నా, మేము 2500 అంటే వాళ్ళు 3500 అన్నారు, మేనిఫెస్టో చూసేసిన. సో మా మీద నమ్మకం, వారిపైన నమ్మకం లేకుండే మా మేనిఫెస్టో తర్వాత ఇదే మహిళా సోదరి మహిళకు 3000 ఇస్తాను నమ్మలేదు. వాళ్ళను ఎందుకు నమ్మలేదు? మిమ్మల్ని నమ్మిండు, మరి మీరు ఇస్తా 2500 ఏవి అవు తాత? ఇప్పటి వరకు ఒక్కరికన్నా ఒక్క మహిళ కన్నా 2500 ఇచ్చినవా? మీ మీద నమ్మకం, ప్రజలను నమ్మకం కాదు మోసం చేసినావు నువ్వు. ఇవాళ మేకవన్య పులిలాగా ఇవాళ అలవిగాని హామీలను ఇచ్చి అందరినీ నమ్మబలికి మంత్రి నియోజకవర్గ ప్రజలను మీరు 8 పర్యాయాలు ఏ విధంగా అయితే మరి మీ మాయ మాటలతోటి నమ్మించి బురిడి కొట్టించి ఓట్లు దండుకుంటా ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను నమ్మకం వాళ్ళను బురిడి కొట్టించడానికి చిత్రగుప్తులు లాంటి శ్రీధర్ బాబు తోటి మరి అక్కడ మేనిఫెస్టో రాయించి ఇవాళ ప్రజలందరిని మోసం చేసి నీ మీద నమ్మకం ఉంటే 2500 ఇవాళ ఎందుకు ఇస్తలేవు? ఈ 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేవు? అమలు చేయనందుకు మరి దీనికి బాధ్యత వహించి నువ్వు ఎందుకు రాజీనామా చేయటో ఒక్కసారి చెప్పాలి. 5 ఏళ్ళ కంప్లీట్ చేస్తారు. హామీలన్నిటిని కూడా పూర్తి చేసుకొని మళ్ళా తిరిగి ప్రజల వద్దకు వెళ్తాం. ఈరోజు రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డు ఇవ్వలేకపోయినారండి 9 సంవత్సరాల రేషన్ కార్డులు ఇవ్వలేదు అని చెప్పి మరి అబద్ధాలు ఆడతాడు. దాని మీద మాట్లాడితే మళ్ళా ఆ చర్చకు స్టాండ్ లో ఉండడు. రేషన్ కార్డులు ఇచ్చిందా ఇయ్యలేదా అనేది నీ అసెంబ్లీ సాక్షిగా అక్కడ గంగుల కమలాకర్ నిన్ను ఎండగట్టిండు, నీ పేరు తీసుకుని ఎండగట్టిండు. ఒకసారి చూసినట్టయితే 2016 నుంచి 2022 వరకు శ్రీధర్ బాబు గారు సజీవ సాక్ష్యం. నువ్వే సజీవ సాక్ష్యం అంట శ్రీధర్ బాబు. నేనే న్యూ రేషన్ కార్డు లాంచ్ చేసింది భూపాలపల్లి కాన్స్టిట్యూన్సీ, భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి దగ్గర. నేను 2021లో 3,11,000 కార్డ్స్ ఆరోగ్యం పెట్టాము. ప్రతి ఇయర్ ఇచ్చుకుంటా పోయి సార్ 6,47,000 కమిషన్ ఉన్నారు కదా సార్, రికార్డ్ చెప్పారు. ఇప్పుడు 6,47,000 ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటా వచ్చి 6,47,000 రేషన్ కార్డులు ఇస్తే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి అబద్ధం ఆడతావు. నువ్వు చదువుకున్నోనివి, సక్కనైనోనివి, మరి అబద్ధాలేంది? నీ రాతలు అబద్ధాలే, నీ మాటలు అబద్ధాలే. ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు అక్కడ కరెంటు ఛార్జీలు పెరిగిన వారి ప్రభుత్వం ఛార్జీలు పెరిగితే ఛార్జీలకు సంబంధించి ఆందోళన చేస్తే ప్రజలు బిల్లు కట్టకుండా ఉంటే ఆ పేదవాడికి బిల్లు కట్టకుండా కానీ కరెంటు కట్ చేస్తే ఇబ్బంది పడితే మీ జీవితాల్లో మార్పు చూపెడతామని 200 యూనిట్లు అని పెట్టుకొని ఈరోజు వారందరికీ కూడా ఈరోజు 0 బిల్ ఇచ్చి ఈరోజు వారి జీవితాల్లో మార్పు చూపెట్టే కార్యక్రమం చేస్తాం. ఏ కార్యక్రమం ఏం చెప్పినా అది అమలు జరుగుతుందో ప్రజలను అడగండి. అమలు జరుగుతుందో ప్రజలను అడుగుదాం. మరి ఆయనే చెప్తా ఉన్నాడు కదా, వీళ్ళు ఏ కార్యక్రమం పెట్టినా కూడా అమలు జరుగుతుందో ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. మరి ఏం చెప్తారో ప్రజలే ఒక్కసారి ఆలోచన చేస్తే. మీకు ఈ 6 గ్యారెంటీలు అన్నారు కదా, అవి మీకు వస్తున్నాయా? ఏమీ రావట్లేదు. అసలు వరస్ట్ కాంగ్రెస్ అనిపిస్తుంది, ఏమీ రావట్లేదు. ఏ విషయంలో కూడా ఏ గ్యారెంటీస్ ఏం అవ్వలేదు. ఇంకో చూద్దాం. ముఖ్యమంత్రి అది ఎవరు చేసింది?
ఎంత మంచిగా దీవిస్తా ఉన్నారో మీ ప్రభుత్వాన్ని. వాడు ఇట్లా ఏదో చేస్తున్నందుకు మన భర్త అక్కడే వాకింది. కన్నీళ్ళ శాపానికి మట్టి కొట్టుకుపోతారని చెప్పి మిమ్మల్ని దీవెనలు చేస్తా ఉన్నారు. ఎంత కోపం ఉంటే వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతానో శ్రీధర్ బాబు ఒకసారి గమనించాలే. నువ్వు ఇక్కడ లోపల కూర్చొని మరి మాట్లాడడం కాదు, ఒక్కసారి ఆలోచన చేయాలి. నిలబడి వారికి ఇస్తా ఉన్నావా లేదా, ఇచ్చినవా లేదా? తులం బంగారం చేయలేదు, మహిళలకు 2,500 ఇవ్వలేదు. ఒక్కటి తర్వాత ఒక్కటి చేస్తున్నామని చెప్పినాము. ఒకటో రెండో అంశాలు పెట్టుకొని ఏది చేయలేదంటే ప్రజలకు అందుతా ఉన్నాయి. 413 హామీలు ఎన్ని నెరవేరాయి? 415 దాదాపు 370 వరకు 370 వరకు అమలు చేసిండట. ఈయన మేనిఫెస్టోనే చూద్దాం ఎన్ని అమలు చేసిండో, ఈయన సంగతి ఏందనేది ఇక్కడనే కనబడుతుంది. ఇగో ఇక్కడ అభయాస్తం మేనిఫెస్టో ఆయననే రాసిండు. ఇగో దీనికి సంబంధించి ఆయన మేనిఫెస్టో కమిటీ ఈ ముందు మాట పెట్టి ఇగో దుద్దిల్ల శ్రీధర్ బాబు చైర్మన్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆయనే. ఇగో విషయ సూచిక ఏమేమి పెట్టిండు అనేది దానిలో పెట్టి మొత్తం 420 హామీలు 420 హామీలు ఇచ్చిండు. అనలే ఉన్నది మేము మిమ్మల్ని మోసం చేయడానికి ఇది రాస్తానా అని. మరి ఇక్కడ అభయస్థ మేనిఫెస్టో చాప్టర్ 1 అని పెట్టిండు. ఏం పెట్టిండు? ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలన అందిస్తాం. ఎందుకంటే మీరు 24 గంటల కరెంట్ ఇచ్చి, అడగక ముందే రైతు బంధు ఇచ్చి, అడగక ముందే మీరు రైతు బీమా ఇచ్చి, ఇవాళ కేసీఆర్ కిట్ ఇచ్చి, మరి ఇక్కడ 200 ఉన్న పెన్షన్ 2000 చేసే ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని మేము రూపుమాపి ఇవాళ రైతులకు మరి ఇక్కడ ఎప్పుడు అవసరం పడితే అప్పుడు యూరియా కొనుగోలు కోసం యూరియా నిల్వలు పెట్టిన ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని పారదోలి మేము ప్రజాస్వామిక పరిపాలన అందిస్తాం. రోడ్ల మీద మిమ్మల్ని యూరియా బస్తాల కోసం ఏడిపిస్తాం, కరెంటు కోసం ఏడిపిస్తాం, నీళ్ల కోసం ఏడిపిస్తాం అని చెప్పి ఇగో ప్రజాస్వామిక పరిపాలన తెచ్చిండు. వచ్చిందా రాలేదు ఒకసారి ఆలోచించాలి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తారా ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ఒక్క రోజన్నా శ్రీధర్ బాబు ఈ 2.5 సంవత్సరాలల్లా నీ మంతని నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించినవా? బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన వివిధ కుంభకోణాలు, అవినీతి ఆరోపణలపై పూర్తి స్థాయి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 2.5 సంవత్సరాలల్లా ఒక్కరు విన్న చర్యలు తీసుకున్నావా? అంటే వాళ్ళు ఏమైనా చేస్తే కదా నువ్వు చర్యలు తీసుకుంటానికి. అంటే ఇదంతా తప్పులు, వాళ్ళ మీద ఆరోపణలు చేసినాం, కావాలని అధికారంలోకి రావడానికి బురద జల్లం అని చెప్పి దీంతో తేటతెల్లమైంది కదా. ఇక పౌర సేవల హక్కు చట్టాన్ని తీసుకొచ్చి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కొరకు సమగ్రమైన పోర్టల్ ఏర్పాటు చేసి ఫిర్యాదుల నిర్ణీత సమయంలో పారదర్శకంగా పరిష్కరిస్తాడట. చేస్తాడా? ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో పెడతా అన్నాడు, ఫిర్యాదుల కొరకు పెట్టిండా? అన్ని ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామీణ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తా అన్నాడు. 2.5 సంవత్సరాలు అవుతుంది ఏర్పాటు చేసిండా? జిల్లాలు మండలాల పునర్వ్యవస్థీకరణ పరిశీలించి నూతన జిల్లాలు మండలాలను ఏర్పాటు చేస్తా అన్నాడు. ఒక్క నూతన మండలం అన్నా, ఒక్క నూతన జిల్లా అన్నా ఏర్పాటు చేసిండా? కొత్తగా ఏర్పాటు చేసే ఒక జిల్లాకు పివి నరసింహారావు పేరు పెడతా అన్నాడు, పెట్టిండా? జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతా అన్నాడు, పెట్టిండా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇదంతా మోసపు మేనిఫెస్టో కాదా? ఇది ఒక చాప్టర్ 1లోనే ఉన్నది. ఇట్లా మొదలు పెడితే చాప్టర్ 2లో 6 గ్యారంటీలను పెట్టిండు. ఇల్లు ఏదన్నా ఒకటి అమలైందా? ఇప్పుడే మాట్లాడుకున్నాం దీని గురించి. ఇక చాప్టర్ 3లో వరంగల్ రైతు డిక్లరేషన్, 2 లక్షల రుణమాఫీ, 50,000 కోట్లు ఖర్చు అయితే అన్నాడు, 40,000 అన్నాడు, 30,000 కోట్లు అన్నాడు, 20,000 కోట్లు తీసుకొచ్చిండు. సగం మందికి సగానికే సాప చుట్టేసి వెళ్ళిపోయి కథం తూచి అయిపోయింది, నేను రైతు రుణమాఫీ అయిపోయింది అని చెప్పి మరి దేవుళ్ళ మీద ఒట్లేసి మరి ఎగ్గొట్టింది మీరు కాదా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ కౌలు రైతులకు ఇక్కడ 15,000 ఇస్తాడా, భూమి లేని రైతులకు 12,000 ఇస్తాడా? మరి ఇక్కడ చూడాలి. పంటల బీమా ఏదైతే అమలు చేస్తాడా? ఒక్కసారి ఆలోచన చేయాలి. భూ యాజమాన్య హక్కులను అందించడం మరియు రక్షణట.
అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ విక్రయాలతో కూడినటువంటి యాజమాన్య హక్కులు ఇస్తాం, పోడు భూములకు ఇస్తామని చెప్పి అన్నాడు. 1 ఎకరానికి అన్ని ఇచ్చిండ్రా? మీరు భూభారతి ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ ల్యాండ్లను, అదేవిధంగా రఘునందన్ రావు లాంటి వాళ్లకు అసైన్డ్ భూములను పట్టాలుగా మార్చిరు తప్ప ఏ పేదవాని అసైన్డ్ భూమినన్నా ఇప్పటి వరకు పట్టాలు మార్చినవా? దుద్దిల శ్రీధర్, నువ్వు సమాధానం చెప్పాలి. ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా నిర్దిష్ట సమయంలో అసంపూర్ణ ప్రాజెక్టుల పూర్తి చేస్తానవా? ఇక్కడ చూడు, నీ సొంత నీకు ఏదైతే వంతవాడే పత్రిక చెప్తా ఉన్నది, బీడులు వారి ఇక్కడ రత్నగిరి శివార్లో నీళ్ళు లేక నెర్రలు వారిన వరి పైరు మరి ప్రతి ఎకరాకి ఇస్తా అన్నావు కదా. ఇది నమస్తే తెలంగాణ రాసింది కాదు, ఈనాడు రాసింది. ఈ నెర్రలు వారిన నేల లేని నువ్వు 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కూడా వాళ్ళకు నీళ్ళు ఇయ్యలేని దుస్థితిలో ఉన్నావు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అట, అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపట, ప్రభుత్వ ఉద్యోగం, అదేవిధంగా తల్లి తండ్రి భార్య ఎవరికైనా 25,000 నెలవారీ పెన్షన్ ఇస్తా అన్నావు, ఇచ్చినవా? ఉద్యోగంలో పాల్గొన్న యువతులపై కేసులను ఎత్తేసినవా? కనీసం అది కూడా చేయలే. జూన్ 2వ వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డులు. ఎన్ని మోసాలు అసలు! ఇది మొత్తానికి ఈ మేనిఫెస్టోనే మోసాల మేనిఫెస్టో కదా. నిరుద్యోగ నిర్మూలన అన్నావు, పారదర్శక ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు అన్నావు, ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నావు. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి మరి ఇక్కడ జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్లో నియామకాలు అన్నావు. జాబ్ క్యాలెండర్ మహాప్రభు అని అక్కడ నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్న పరిస్థితి. మరి ఇక్కడ నిరుద్యోగ భృతి 4,000 అన్నావు, నిరుద్యోగ నిర్మూలన చేస్తామని చెప్పినావు. అదే విధంగా చూసుకున్నట్టయితే 1-2 ఫీజు రియంబర్స్మెంట్ మరియు మెరుగైన ఉన్నత విద్య, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వర్గాలందరికీ ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు పాత బకాయిలు పూర్తిగా చెల్లిస్తా అన్నావు. ఇప్పుడేమో గత ప్రభుత్వమే బకాయిలు పెట్టిందన్నావు, నువ్వే పెట్టిన వీళ్ళ పాత బకాయిలని. ఇప్పటి వరకు వాళ్లకు రూపాయి ఇవ్వకపోతే హైకోర్టు ఏం చెప్పింది? ఫీజు రియంబర్స్మెంట్ ఆ ప్రభుత్వానికి చేత కాదు, ఇక నుంచి మీరు విద్యార్థుల దగ్గర నుంచే వసూలు చేసుకోరన్నారు. అంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కు నువ్వు మంగళం బారినట్లే కదా. ఈ లెక్కన చూసుకుంటే నీ 420 హామీలలో కనీసం 20 కూడా హామీలు అమలు చేయని ఈ దుద్దిల్ల శ్రీధర్ ఏం చెప్తా ఉన్నాడు? 5 మళ్ళీ ఒకసారి విన్నట్టయితే 400 దాదాపు 370 వరకు. ఇది దుద్దిల్ల శ్రీధర్ నిజ స్వరూపం. ఇప్పటికైనా మంత్రి ప్రజానీకం ఆలోచన చేయాలి. ఇలా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిట్ట నిలువున ముంచింది దుద్దిల్ల శ్రీధర్. 6 గ్యారంటీలు పేరుతోటి అలవి గాని హామీలు ఇచ్చి 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయకుండా 1-2 మిగిలినాయి అంతే అని చెప్తా ఉన్నాడు. నా 420 హామీల్లో 370 హామీలు అమలైనాయట. 370 కాదు కదా, 20 హామీలను కూడా అమలు చేయలేదు. ఇలా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదు, వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి చేయలేదు, యూత్ డిక్లరేషన్ లో చేయలేదు. మరి ఇక్కడ బీసీ డిక్లరేషన్ లో కనీసం 42% రిజర్వేషన్ కల్పిస్తాను, దానికోసం కూడా చిత్తశుద్ధిగా పనిచేయలేదు. వాళ్ళ నాయకుడు పార్లమెంట్ లో కనీసం ప్రస్తావించలేదు, అది 9th షెడ్యూల్లో చేర్చాల్సి ఉన్నది. అయినా కనీసం నోటి నుంచి కూడా ప్రస్తావించలే పార్లమెంట్ లో. వీళ్ళు ఇంకా మేము తెలంగాణకు మొత్తం ఎన్నో చేసినాం, గత ప్రభుత్వం అట దగా చేసిందట. ఏం దగా చేసింది? ఇవాళ కొత్తగా వేరు కాపురం పడితే ఇవాళ భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతోటి పోటీ పడి ఇవాళ తెలంగాణను పునర్నిర్మాణం చేసి ఇవి తీసుకొస్తే నువ్వేం చేసినవా అంటే ఓ ప్రాజెక్టు లేదు, ఓ పాలసీ లేదు, ఓ విధానం లేదు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది లేదు. సన్నబియ్యం ఇచ్చినావు. ఆ సన్నబియ్యం ఇచ్చడానికి కారణం ఎవరు? ఆ సన్నబియ్యం ఇవ్వడానికి ఈ వ్యవస్థను రూపొందించింది ఎవరు? ఇవాళ నువ్వు రాగానే సన్నబియ్యం దానికి ఏదో చెట్లకు ఊపితే వచ్చి రాలిపడ్డాయా? ఒక్కసారి వ్యవసాయాన్ని ఆ గాడిలో పడేసింది ఎవరు? ఇవాళ రైతాంగాన్ని వలసకు పోయినటువంటి మహబూబ్ నగర్ లాంటి పాలమూరు జిల్లా కూడా రైతులు తిరిగొచ్చి ఇలా వ్యవసాయాన్ని భారతదేశంలో నెంబర్ 1 చేయడం మూలంగానే కదా ఇవాళ నువ్వు సన్నబియ్యం ఇవ్వగలుగుతా ఉన్నావు. ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏ విధంగా ఇవ్వగలుగుతా ఉన్నావు? ఈ 10 సంవత్సరాల శ్రమ ఫలాలు కాదా ఇవన్నీ? ఇవాళ ఏదైతే కట్టిన ఇల్లు పొట్టిన పేరు మీద కూర్చొని కనీసం ఏ విధంగా వడ్డించాలనో తెలియకుండా ఇవాళ రాష్ట్రాన్ని మనకు భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. భూములన్నింటినీ కూడా మరి ఇక్కడ గద్దల్లాగా వాలి భూములను దోసుకుంటూ ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని కుక్కలు నింపిన విస్తరలాగా చేసి ఇంకా గత ప్రభుత్వం మీద ఆరోపణలు, గత ప్రభుత్వం మీద మీకు మాట్లాడే అర్హత లేదు. ఇవాళ మీరే కనుక మొట్టమొదటిసారి కనుక తెలంగాణలో పగ్గాలు చేపట్టినట్టు అయి ఉంటే ఇవాళ తెలంగాణ సర్వనాశనం అయిపోయి శ్రీలంకలో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ పరిస్థితులు ఇవాళ ఒంటిపూట భోజనం కోసం మరి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చేటోళ్ళు ఇవాళ ఈ 2.5 సంవత్సరాల్లోనే తెలంగాణను సర్వనాశనం చేసిండు. ఇవాళ తెలంగాణ సర్వనాశనం కావడానికి
ప్రథమ ముద్దాయి ఎవరు అని అంటే ఖచ్చితంగా దుద్దిల్ల శ్రీధర్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే అలవి కాని హామీలతోటి ఇవాళ 6 గ్యారెంటీల పేరుతోటి 420 హామీలు ఇచ్చి ఏదైతే పారదర్శకంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోసింది దుద్దిల్ల శ్రీధర్. ఇవాళ ప్రజలను తప్పుదో పట్టించింది దుద్దిల్ల శ్రీధర్. కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే ఇవాళ రాష్ట్రానికి జరుగుతున్న నష్టాల్లో మరి ఇక్కడ మొదటి ముద్దాయి దుద్దిల్ల శ్రీధర్, రెండో ముద్దాయి రేవంత్ రెడ్డి, మూడో ముద్దాయి బట్టి విక్రమార్క. ఈ ముగ్గురే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండ్రు. ఇవాళ పారదర్శకంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మరి ఇక్కడ దూరం చేసుకోవడానికి కారణమైనరు. ఇవాళ ప్రజలను ఎత్తిన తాండవం ఆడుతా ఉన్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తారో నేను శివతాండవం ఆడతా అని, ఇవాళ ప్రజల నెత్తి మీద ఎక్కి శివతాండవం ఆడుతూ ప్రజలను నట్టేట ముంచుతా ఉన్నారు. దానికి మొదటి ముద్దాయి దుద్దిల్ల శ్రీధర్. కాబట్టి మంత్రి ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. ఈయన మాటలల్లో ఏదన్నా విశ్వసనీయత ఉన్నదా? కౌలు రైతులకు డబ్బులు ఇస్తానా? నిజమేనా? 6 గ్యారెంటీలో 1-2 అమలు కాలేదన్నాడు, నిజమేనా? 370 హామీలు 420లో అమలు చేసినామన్నాడు, నిజమేనా? ఈయన నిజమే అయితే నెక్స్ట్ ఓట్ అయింది, లేదంటే డిపాజిట్ రాకుండా ఖచ్చితంగా ఈయనకు బుద్ధి చెప్పుండి అని చెప్పి మంత్రి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.